తాహతకు మించి అప్పు చేయకూడదు. బా తాహతకు మించి ఎవడైతే అప్పు చేస్తాడో వాడి దగ్గర ధనం ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. అండ్ వడ్డీ, మార్కెట్ని అనుసరించకుండా వడ్డీ ఎవడైతే తీసుకుంటాడో వాడి నడ్డి విరుగుతుంది. ఇది పక్క. ఎందుకోసమంటే కేవలం భారతదేశంలో మాత్రమే నాగరాజ్, ప్రపంచంలో ఇంకెక్కడ జరగదు ఇది. కేవలం భారతదేశంలో, బంగ్లాదేశ్, పాకిస్తాన్లోనే ఇది జరుగుతుంది. ఏంటి అంటే 3 రూపాయల వడ్డీ అనమాట. అంటే 3%, అబ్సల్యూట్లీ 3% వడ్డీ తీసుకునేది కేవలము ఇక్కడనే జరుగుతుంది. అంటే 3% ఎంత? 100కి 3 రూపాయల వడ్డీ ఎక్కడ పెరుగుతుందండి? ఎక్కడ గ్రోత్ వస్తుందండి? 100కి 3 రూపాయలు. నెలకి 100 రూపాయలు 30 రూపాయలు సంపాదించి పెడుతుందా? 100 రూపాయలు 3 రూపాయలు సంపాదించి పెడుతుందా? 1,00,000 రూపాయలు అంటే 3,000 రూపాయలు. సో 1,00,00,000 రూపాయలు అంటే నెలకి 3 లక్షలు. 1,00,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన వ్యక్తికి రెంట్ 20,000 వస్తుంది. 3 లక్షల వడ్డీ తీసుకుంటాడు. 1,00,00,000 రూపాయలకి 3 లక్షల వడ్డీ. మార్కెట్లోనే గ్రోత్ లేనప్పుడు నువ్వు ఆ 3 రూపాయల వడ్డీ ఎందుకు తీసుకుంటావు? కొంతమంది విచిత్రంగా 10 రూపాయల వడ్డీకి తీసుకుంటారు, 5 రూపాయల వడ్డీకి తీసుకుంటారు.